ఆయన ఏమంటున్నారంటే ఇంకా అందరు రాలేదా? ఈ ప్యాసేజ్ ఇంకోసారి చెప్తానండి. నారాయణ గారికి టైం అయిపోయిందండి. ఉమ్. ప్రతి అన్వేషకుడిలాగే అంటే ఎవరైతే భగవంతుణ్ణి, సత్యాన్ని, శూన్యాన్ని ఇలా అన్వేషించే వాళ్ళందరూ ఇలాగే ఉన్నారు. ప్రతి ఆశయంతో అంటే ఏదో పొందియాలని, పవర్ కావాలని, పొజిషన్ కావాలని, గౌరవం కావాలని, ఆదర్శాలు కావాలని, ఇలాంటి పూజించాలని, ఆ అంటే దేశాన్ని అలాగే ఏదైనా నిర్మించాలని, ఇదంతా కూడా కేవలంగా యుటోపియా అంటే ఊహాత్మకమైంది. అవన్నీ కూడా అదే వలలో ఉన్నాయి. ఈ విషయంలో మీరు దాని యొక్క ఈ అన్వేషణ అనే దాని యొక్క గుర్తింపును మీరు అవగాహన చేసుకుంటే మీరు మళ్ళీ ఆ శూన్యం కోసం అన్వేషించడం కొనసాగిస్తారా? అంటే ఆయన ఏమన్నారంటే, నాకు ఇప్పుడు అంతర్గతమైనటువంటి మీనింగ్ మీ ప్రశ్నలో అర్థమైందండి. నేను ఇప్పుడు అన్వేషణ ఆపేశాను. ఒకవేళ ఇదే ఒక సత్యం అయితే ఏమీ అన్వేషించని మనస్సు యొక్క స్థితి ఏమిటి? నాకు తెలియదు. ఇప్పుడు ఇదంతా నాకు చాలా కొత్తగా ఉంది. నన్ను నేను సమీకరించుకోవాలి, అబ్జర్వ్ చేయాలి. నాకు కొన్ని నిమిషాలు మనం మాట్లాడే ముందు ఇస్తారా అని అడిగారు. కొంతకాలం అయ్యాక ఆయన మళ్ళీ కొనసాగిస్తున్నారు. అంటే కొంచెం కాలం ఆగి ఆయన కొనసాగిస్తున్నారు. నేనేం గ్రహించానంటే, అనుభవించేవాడు, చూసేవాడు ఈ విషయం ఎంత అద్భుతమైనటువంటి సూక్ష్మతరమైనదో, ఎంత కష్టతరమైందో నాకు అర్థమైంది. చాలా అసంభవం అనిపిస్తోంది ఆలోచనకి. ఆలోచించేవాడిని తయారు చేయకుండా ఉండడం ఆలోచనకు అసంభవం అనిపిస్తోంది. ఎంతకాలం అయితే ఆలోచించేవాడు ఉన్నాడో, అనుభవించేవాడు ఉన్నాడో, అప్పుడు తప్పనిసరిగా సెపరేషన్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ ఉంటుంది. ఏది అనుభవించాలో దానికి, అనుభవించేవాడికి. మీరేమడుగుతున్నారంటే, ఎప్పుడైతే సంఘర్షణ లేదో ఆ స్థితి, మనస్సు యొక్క స్థితి ఏమిటి అని అడుగుతున్నారు. సంఘర్షణ అన్నది అనుభవించేవాడనే కోరిక, అనుభవించేవాడే అనే రూపాన్ని దాల్చినప్పుడు, ఏదో ఒకటి అన్వేషించాలి, అనుభవించాలి అన్నది వచ్చినప్పుడే ఉంటుంది. ఏదైతే అనుభవించాలో అది కోరికలోంచే వచ్చింది. అయితే కృష్ణమూర్తి గారు అంటున్నారు, మీరు కొంచెం సహనంతో ఉండండి నాతో. లెట్ మీ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సేయింగ్. మీరు చెప్పేదేదో నాకు అవగాహన అవ్వాలి. డిజైర్ నాట్ ఓన్లీ బిల్డ్స్, కోరిక అన్నది కేవలంగా ఎక్స్పీరియన్స్ అని తయారు చేయడమే కాదు, వాచ్ చేసేవాడిని, దాట్ విచ్ ఎక్స్పీరియన్స్ చేసేవాడిని వాచ్ చే అంటే చూడబడేది డిజైరే తెస్తోంది. అందుకని కోరిక అన్నది ఈ డివిజన్కి కారణం. అనుభవించేవాడు అనుభవానికి. ఈ ఈ డివిజన్ అన్నది మనలో సంఘర్షణ ఇస్తోంది. మీరు ఇప్పుడు ఏం అడుగుతున్నారు? వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద మైండ్ అంటే ఆ మనస్సు యొక్క స్థితి ఎలా ఉంటుంది? అది ఏమాత్రం సంఘర్షణతో లేదు. అదేమో నీ కోరికతోటి దాన్ని ముందుకు సాగట్లేదు. అటువంటి ప్రశ్న అనుభవించే అంటే చూసేవాడు లేనప్పుడు, హూ ఈజ్ వాచింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డిజైర్లెస్నెస్? కోరిక లేని తనాన్ని ఎవరు, ఆ అనుభవాన్ని ఎవరు వాచ్ చేస్తున్నారు అని అడిగారు. మీ యొక్క నమ్రత మీరు తెలుసుకున్నారనుకోండి, అది నమ్రతే కాదు, అక్కడ నమ్రత పోయింది. మీకు సద్గుణం అనేది మీ అంతటి మీరు ప్రాక్టీస్ చేస్తే అది సద్గుణమే కాదు. అలాంటి ప్రాక్టీస్ అనేది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీని బలపరుస్తుంది. అది సద్గుణానికి అంతం చేస్తుంది. మీకు ఎప్పుడైతే అవేర్నెస్ ఉందో మీరు హ్యాపీగా ఉన్నారని, ఆ క్షణం మీరు హ్యాపీగా ఉండరు. అయితే ఈ కాన్ఫ్లిక్ట్, ఈ డిజైర్ లోని బంధించబడని మనస్సు యొక్క స్థితి ఏమిటి? మీకు కోరిక
ఒక పార్ట్ ఆఫ్ ది డిజైర్, అది డిజైర్ లో ఒక భాగమే. ఈ అనుభవించేవాడిని అనుభవించేదాన్ని తెచ్చేది. అవును, మీ ప్రశ్న అన్నది నన్ను ఒక ట్రాప్ లో పడేసింది. కానీ నేను చాలా థ్యాంక్ఫుల్ గా మీరు అడిగిన దానికి ఉన్నాను. ఐఎమ్ సీయింగ్ మోర్ ఆఫ్ ది అంటే ఇంట్రికేట్ సటిల్నెస్ ఆఫ్ డిజైర్. కోరికలో ఉన్న అంత సూక్ష్మాతి సూక్ష్మమైన నిబిడీకృతంగా ఉన్నవి నేను చూడగలుగుతున్నాను. ఇది ఒక ట్రాప్ కాదు, ఇది ఒక సహజమైన తప్పనిసరిగా ఉన్న ప్రశ్న. మీరు అది మిమ్మల్ని ప్రశ్నించుకోవాలి మీ ఎంక్వైరీలో. ఒకవేళ మైండ్ అన్నది ఎక్స్ట్రీమ్ గా అలర్ట్ గా ఉంటే, అవేర్నెస్ తో ఉంటే, అది వెంటనే ఆ దాని కోరిక అనే దాంతో బంధించబడిపోతుంది. ఒక ఫైనల్ క్వశ్చన్, ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ ఫర్ ద మైండ్ టు బి టోటల్లీ ఫ్రీ ఆఫ్ ద డిజైర్ ఫర్ ఎక్స్పీరియన్స్? అనుభవించాలని కోరిక లేకుండా మనస్సు సంపూర్ణంగా ఆ కోరిక లేకుండా ఉండగలదా? సంభవమేనా? అది ఈ కోరికే ఎక్స్పీరియన్సర్ని ఎక్స్పీరియన్స్డ్ని బలపరుస్తోంది అన్నారు. ఫైండ్ అవుట్ సార్, మీరే కనుక్కోండి. మైండ్ అన్నది సంపూర్ణంగా కోరిక అన్న దాని నుంచి ఫ్రీగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో కనుక్కోండి. అదే మైండ్ దెన్ డిఫరెంట్ ఫ్రమ్ ద వాయిడ్. వాయిడ్ కంటే ఈ మనస్సు వేరేగా ఉందా అంటే శూన్యమే మనస్సును సృష్టించింది అని చెప్తున్నారు. ఇక్కడ మీకు అర్థమైందండి? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, కావాలి అనే కోరిక అది అంటే అతనికి అంతకు ముందున్నటువంటి చదివిన వాటి మీదని, ఆయన విన్న వాటి మీదని ఆధారపడి ఆ మనస్సులో ఆ వాయిడ్ మీద ఆయనకి వ్యామోహం వచ్చింది, అంతో శూన్యం అని. కానీ చూసేవాడు ఉన్నాడు అక్కడ. చూసేవాడు ఉన్నప్పుడు చూడబడేది చూసేవాడికి మధ్య సంఘర్షణ ఉంటుంది. ఈ చూసేవాడిని చూడబడేదాన్ని మనస్సే సృష్టిస్తుంది. నిజంగా వాయిడ్ ఉన్నప్పుడు చూసేవాడు లేడు అక్కడ, అదే ఉంటుంది. రాంబుద్రి గారు మీకు అర్థమైందా? వసంతలత నీకు అర్థమైందా? మేడం ఈ విషయం ఇంకొకసారి క్లియర్ చేయండి. అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆ శూన్యం మీద వ్యామోహం కలిగి ఉన్నారు. అది ఎంతో గొప్పది. ఆ శూన్యం శాస్త్రాల్లో కూడా అదే చెప్పారు. అందుకని అతను ఆ శూన్యాన్ని ఊహించుకుంటున్నారు. అది ఆ శూన్యమే తానే ఆ శూన్యాన్ని, అది ఆయనకి దాని విషయం మాట్లాడడానికి వచ్చారు. అప్పుడు కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, మీరు గతంలో చూసినది గతం అయిపోయింది. అది ఏ క్షణానికి ఆ క్షణం ఇప్పుడున్న దాన్ని మీ గత జ్ఞాపకాలు చూడకుండా అడ్డేస్తున్నాయి. మీ అంతే కదా, గతంలో ఉన్న ఆలోచనలు జ్ఞాపకాలు ప్రెసెంట్ లో ఉన్నదాన్ని తెలుసుకోకుండా అడ్డుతాయి. మీరు చూస్తున్నది ఏంటంటే మీ గత జ్ఞాపకాలనే చూస్తున్నారు. మీ జ్ఞాపకం సృష్టించిన దాన్ని చూస్తున్నారు. అయితే ఇక్కడ చూడాలన్న, అన్వేషించాలన్న వాడు కూడా ఆగిపోయినప్పుడు, మీ మనస్సు సంఘర్షణలతో లేనప్పుడు, ఏదో పొందాలి ఇప్పుడు నేనున్నాను ఆ స్థితికి దీనికి మధ్యలో ఉన్న సంఘర్షణ లేనప్పుడు అది ఉంటుంది. అయితే ఆయన అన్నారు, అప్పుడు మనస్థితి ఏంటి అంటే, నిజంగా నమ్రత ఉన్న వాడికి దానికి అంటే నాకు నమ్రత ఉంది అని తెలిసిన వాడికి నమ్రత ఉండదు. నేను సద్గుణాలతో ఉన్నాను అనుకున్నప్పుడు సద్గుణాలు ఉండవు. అంటే వాళ్ళకి ఆ అవేర్నెస్ ఉండదు. హ్యాపీగా ఉన్నానని అవేర్నెస్ వచ్చిన వాడు హ్యాపీగా లేడు. అంటే అక్కడ హ్యాపీగా ఉన్నానని అనుభవించేవాడు ఒకడు వచ్చేసాడు. అందుకనే అనుభవించేవాడు లేనప్పుడే అనుభవించేది, అనుభవము అనే రెండింటి యొక్క సంఘర్షణతో మనిషి నిండిపోతున్నాడు. ఇవన్నీ ఆగిపోయినప్పుడు ఉన్నదే అది. అనుభవించేవాడు అనుభవము రెండు కూడా ఉండవు అక్కడ. రెండు మనసు సృష్టిస్తున్నవే. గత జ్ఞాపకంలో ఉన్న వాయిడ్ కూడా పోవాలి, అప్పుడే నిజమైనది ఏదో ఉంటుంది. అదంతా మనం గమనించగలిగినప్పుడు అందులోంచి బయటపడగలం. అదేనండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా రాంబుద్రి గారు? నమస్తే మేడం. నమస్తే. అంటే నాకు ఇక్కడ 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 ఖాళీ అంటే మనసు
లో ఉన్న శూన్యము అంటే నాకు అర్థం కావట్లేదు మేడం, కొంచెం చెప్తారు మేడం? ఏంటండి ఎక్కడ? మనసులో ఉన్న శూన్యము అంటున్నారు కదా, అంటే అంటే ఇప్పుడు ఏంటి చూడండి, మేడం? చిన్నప్పుడు చదివాం మనం కూడా అంతే. నిన్న నేను చెప్పాను కదా, ఎన్నో నమ్మకాల మీద ఆధారపడి ఉన్నాము. మన జ్ఞానం అంతా నమ్మకాల మీద, చదివిన వాటి మీద ఉంది. అవి ఆ, కాకుండా అవన్నీ పోయినప్పుడే నిజమైన అనుభూతి ఉంటుంది. ఉమ్, అర్థమైందా? ఆయన గతం ఉమ్, యొక్క అనుభూతిలోనే అది జ్ఞాపకంగా ఉండిపోయింది ఆయనకి కదా. ఆయన చూస్తున్నది, ఇప్పుడు మీరు ఒక అందమైన పిక్చర్ కొన్నారండి, మన్నాడు పిక్చర్ ని కొత్తగా చూడరు, నిన్నటి జ్ఞాపకంతో చూస్తారు. ఉమ్. అది మీకు ఎంతో అందంగా కనబడింది అన్న అనుభూతిని మనసులో పెట్టుకునే కదా చూస్తారు. అంటే అవును మేడం. అలాగే ఈయన వాయిడ్ యొక్క జ్ఞాపకాన్ని చూస్తున్నారు. ఉమ్, ఆ చూసేవాడు ఉన్నాడు అక్కడ, అన్వేషించేవాడు చూసేవాడు ఉన్నంత వరకు అక్కడ అది మనసు తయారు చేసింది అన్వేషించేవాడిని చూసేవాడిని ఉమ్, కదా. అక్కడ చూసేవాడు చూడబడేది ఇవన్నీ మనసు తయారు చేసిన భ్రాంతులు. ఈ రెండింటి సంఘర్షణతో మనిషి బాధపడుతున్నాడు. అందుకని ఇవన్నీ లేనప్పుడు ఉండేదే ఆ పరమ సత్యం, ఆ వాయిడ్. వాయిడ్ అంటే అక్కడ ఎందుకు వాయిడ్ అన్నారు? ఇటువంటి ప్రాపంచిక విషయాలతో సంబంధం లేని స్థితి. ఆ, వంద రమణస్కం అన్నట్టు. అంటే ఇప్పుడు ఒకసారి అమితంగా సంతోషపడింది, ఆ ఆనందం కలిగించిన విషయము మళ్ళీ రెండోసారి చూసినప్పుడు తగ్గిపోతుంది అంటే దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? అప్పుడు జ్ఞాపకాన్ని చూస్తున్నాం, అనుభూతి రాలేదు అక్కడ కదా. గతంలో వచ్చిన అంటే అను అనుభూతి యొక్క అనుభూతి జ్ఞాపకాన్ని చూస్తున్నాం. అనుభూతి అనేది మొదటిసారి వచ్చేదే అనుభూతి అనేది, రెండోసారి అంతే, వచ్చేది జ్ఞాపకం. జ్ఞాపకమే. అందువల్ల ఏంటి, ఈ క్షణం రావాల్సిన అనుభూతిని ఆపేస్తున్నాం మనం. గత ఆహా, జ్ఞాపకాలతో ప్రెసెంట్ లో ఉన్న కొత్తదనాన్ని వదిలేస్తున్నాం. ఆహా, మేడం నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఇది నా చెప్ప అనుభవంలో. నేను ఫస్ట్ చెప్ప టైం వెళ్ళినప్పుడు మా వాళ్ళు పిజ్జా హట్ కి తీసుకెళ్లి పిజ్జాను ఏవో డ్రింక్ ఇప్పిస్తే అయ్యి బాబోయ్ ఎంత బాగుందో అనుకున్నానండి. కానీ మళ్ళీ మొన్న వెళ్ళి ప్రతిసారి ఇస్తారు, మొన్న వెళ్ళినప్పుడు చూస్తే నా మనసులో ఆ రుచి ఆ ఇదే ఉంది. ఇదంత అనిపించలేదు. అంటే ఫస్ట్ టైం తిన్నప్పుడు అది చాలా బాగున్నట్టు అనిపించింది. మొన్న మళ్ళీ తీసుకెళ్తే జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, మన కరెక్టే. ఆ అనుభూతి మన భావం జ్ఞాపకమే మీకు ఉంది గాని ఆ జ్ఞాపకాన్ని చూస్తున్నారు, ఇప్పుడు ప్రెసెంట్ దాన్ని కొత్తగా చూడలేకపోయారు. కొత్తగా చూడలేకపోయా. జస్ట్ ఇది ఇప్పుడు కరెక్ట్, అదే వెంటనే గుర్తొచ్చింది అనమాట ఎగ్జాంపుల్ నాకు. కరెక్టే. అదే ఇప్పుడు మనం చేసేది అదేనండి, జ్ఞాపకాలని చూసుకుంటాం అక్కడ. ఈయన కూడా ఆ రుచి ఆ లేదంట. వాయిడ్ యొక్క అనుభూతి జ్ఞాపకాన్నే ప్రతి నిత్యం అనుభవిస్తున్నారు. అదే అదే ఇప్పుడు అయితే అర్థమైందా మేడం రాంబుద్రి ఇక్కడ గారు? ఇప్పుడు డౌట్ అడగండి. అదే మేడం, అంటే మనం ఏదైతే మొదటిసారి చూస్తామో అనుభూతి, రెండోసారి చూసింది జ్ఞాపకము. జ్ఞాపకం అనేది ఏమవుతుందంటే విసుగుకు కారణమవుతుంది, అంతే కదా? సంఘర్షణ, విసుగు అన్ని ఆ, వచ్చేస్తాయి. అంటే నిత్య నూతనంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు వదిలేసి ఖాళీగా నిలబడాలి, అంతేనా? ఆ, బాలకృష్ణ క్లాస్ లో ఉన్నాను, అంటే తర్వాత మాట్లాడతాను. రాంబుద్రి గారు మన ఎంత వదిలిపెట్టినా కలుపు మొక్కలాగా మళ్ళీ వస్తూనే ఉంటదండి. అందుకే అమ్మగారు అభివృద్ధి గారు చెప్పేటంటే ప్రతి క్షణం అవగాహనతో అవేర్ గా ఉంటే ఆ మనసు మాయలో పడిపోకుండా ఆ కలుపు మొక్కలు ఎలా అయితే వస్తున్నాయో అలా ప్రతి క్షణం అవేర్ గా ఉండాలని చెప్తుంది. ఉమ్, ఆ ఆ, అంతే కదమ్మా. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎప్పటికప్పుడు గతాన్ని వదిలేస్తూ నిలబడాలి అంటే ప్రజెంట్ లో నిలబడడమే ఆ, పరిష్కారము అనేది చెప్తున్నారా మేడం? ఏ క్షణం కా క్షణం. గతాన్ని అందుకే వదలేమండి చూడండి, మనం. శిఖరం ఎక్కేసాను, కొండ ఎక్కేసాను అనేది ఉండదు ఇక్కడ. ఏ క్షణం కా క్షణమే. ఉమ్, ఉమ్, కొండ ఎక్కే ఇక్కడ నిలబడ్డానని ఉండదు. ఉమ్. ఆ, అవును అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ, ఈ ఈ అంటే ఇప్పుడు ప్రతి ఆ, విషయంలో జరిగేది ఏంటంటే ఆ గతాన్ని పట్టుకోవడం వల్లనే ఈ ఈ యొక్క ఇవన్నీ సంఘర్షణ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ సంఘర్షణతోటి పోరాడమే జీవితం అవుతుంది, అంతే కదా? ఒక సంఘర్షణ స్టార్ట్ అవడమే కాదు, ఆ క్షణంలో ఉన్న
మనకి క్విక్ గా వచ్చే అనుభూతిని వదిలేసుకుంటున్నాం కదా. ఆ కొత్తదనాన్ని ఉమ్. వదిలేస్తున్నాం, పాతదనంతో జీవిస్తాం. అంటే ఇప్పుడు ఇప్పుడు గతం అనేది ఒకప్పుడు ప్రజెంటే కదా మేడం. అప్పుడు ఆ అప్పుడున్న క్షణానికి. ఆ ఆ ఇది ఇప్పుడు క్షణానికి ప్రజెంట్ గతం అయినప్పుడు అయిపోయిందిగా. ఇందాక క్షణం ఇప్పుడు గతమే. అంటే ఇప్పుడు 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 ప్రజెంట్ లో కూడా కొత్త కొత్తవి చూడ్డానికి మనసు ఆ, ఇది కావట్లేదా, లేకపోతే ఏమవుతుంది మనసు అంటే ఆ ఇది? గతాన్ని లేకుండా ఉండాలి కదా. గత జ్ఞాపకాలు లేకపోతే మనసే లేదు. అంటే ఇప్పుడు 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 ఈ రోజుటివి ఆ రేపటికి మళ్ళీ జ్ఞాపకం అవుతుంది కదా మేడం. అది అది ఈ అది రోజుకి అంటే కాదు, ఈ ఇప్పుడు మనం క్షణం మరో క్షణానికి గతం అయిపోయింది. ఆహా. అందుకే ఉమ్. ఎక్కడో మన కృష్ణమూర్తి గారు దాంట్లో ప్రతి క్షణం మరణించడం అన్నట్టుగా చెప్పుతారు కదా మేడం, అంటే అవును. మర్చిపోవడం అని. ఏ క్షణం ఆ క్షణమే కొత్తగా చూడగలగడం. అదే అదే. మనకి ఇది ఉమ్. తెలియకో తెలుసో గత జ్ఞాపకాలే మన మనస్సుల్లో ఉంటాయండి. అందుకే మన జీవితం మనకు బోరింగ్ గా ఉంటుంది. ఉమ్. అంటే ఇప్పుడు ఇప్పుడు అది అది సంతోషానికి ఆనందానికి దారి తీస్తుందంటారా అప్పట్లో? అది అంటే అప్పటికప్పుడు ఇది చేస్తే. ఇప్పుడు ఈ క్షణం తర్వాత అది అయిపోయింది కదండి, దాన్ని వదలడం మనకి రావట్లేదు. ఉమ్. దాన్ని అవును పట్టుకుంటున్నాం మేడం. మనం ఉమ్. కదా. అంటే ఇప్పుడు అయిపోయిన ఇప్పుడు దాన్ని ఇప్పుడు మనం గట్టిగా పట్టుకుంటున్నాం. ఆ ఇప్పుడు శూన్యమైన మనసు అంటే అన్ని వదులుకున్న మనసు అన్నట్ట. ఇక్కడ అలా అంటే కాదండి. శూన్యం అని అది కూడా గత జ్ఞాపకంలో వచ్చిన శూన్యమే. తనకి శూన్యంలో ఉన్నట్టు కూడా అవేర్నెస్ ఉండదు అక్కడ. ఉహు. అక్కడ చూసేవాడు ఒకడు ఉన్నాడంటే అప్పటికి ఆల్రెడీ చూడబడేది చూసేవాడన్న డివిజన్ వచ్చేసింది. ఆహా. అంటే అంటే ఇప్పుడు మనిషికి కంగారు అంతా వచ్చేది ఏంటంటే నాకు అది అవుతుంది ఇది అవుతుంది ఆ టైపు ఉంటది కదా, దాన్ని ఎలా వదులుకోవాల్సి వస్తుంది? ఏంటంటే అదే మనిషి తన ఊహాత్మ యుటోపియా అన్నారు కదా, ఊహల్లో జీవిస్తూ ఉంటాడు. ఉహు. వసంతలో వెళ్ళిపోయింది ఏంటి? కట్ అయిందా, వెళ్ళిపోయిందా? ఏ క్షణమైనా ఏదైనా పర్వాలేదు అనుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు. ఏమవుతుందో అని మనం పర్వాలేదు ఆలోచించినప్పుడు బాధ అనుకునేవాడు వస్తుంది. లేడు అక్కడ. అదే అదే అది కూడా మనసుకు సంబంధించిందే. అదే అదే. ఆ, అవునండి. అంటే ఏదొస్తే దాన్ని స్వాగతించడం అంతే. ఆ స్థితి అంటే అక్కడ ఉమ్. మనసు లేని స్థితి కదండి. అవును ఆహా. అవునండి. అక్కడ వాడు లేడు అంటే అనుభవం లేదు, అనుభవించేవాడు లేడు. అవును. అంటే ఇదంతా ఉహు. మనసు తయారు చేస్తుంది. అంటే అతను ఏం చెప్పారు, నమ్రతగా ఉన్నాను అని 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 తెలిసేసరికి అక్కడ నమ్రత ఉండదు. ఆ తెలుసుకునేవాడు అంటే అది పెంపొందించుకోవడం వల్ల వచ్చేది నమ్రత కాదు, సహజ సిద్ధమైంది. తాను హ్యాపీగా ఉన్నానని ఫీల్ అయ్యేసరికల్లా హ్యాపీనెస్ లేదు అక్కడ. అంటే హ్యాపీగా ఉన్నవాడికి తాను హ్యాపీగా ఉన్నట్టు తెలియదు. ఉహు. మనం అన్న ప్రాపంచిక హ్యాపీనెస్ అన్నది ఎంత, మన అన్న కోరిక నెరవేరిపోయిందన్న హ్యాపీనెస్ అవి కావు. ఉమ్. ఆ ఆ హ్యాపీనెస్ వేరు. అదంతా ఉహు. మనసుదే. అంటే ఇక్కడ ఇక్కడ పూర్తి స్థాయిలో వ్యక్తిత్వం నశించడం అంటారా? అంతే అంటే కదా. అక్కడ అంతే, అదృశ్యమే. పర్సనాలిటీ ఉమ్. డిజాల్వ్ అవ్వడం, నేనే డిజాల్వ్ అవ్వాలి. ఆ నేనుని కూడా మనసు తయారు చేస్తుంది. ఉమ్. అర్థమైందా ఈ పాయింట్? ఉమ్. అంటే మనం చాలా జన్మల నుంచి మనస్సు నేను అన్న ఐడెంటిఫికేషన్కి అలవాటు అయిపోయాం. అందుకని అవును మేడం. మనస్సు లేకపోతే అనే దాన్ని మనం ఊహించలే. ఆయన కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు కదా, అది ఉమ్. సంభవమేనా అని. ఉమ్. అదే సర్వస్వం. ఉమ్. అంటే కానీ దీన్ని మనం అటు దీన్ని వెళ్ళం. దీన్ని దీన్ని అమల్లో చేయాలంటే ఎలాగ మేడం? వచ్చిందాన్ని తిరస్కరించాలా లేకపోతే ఎలాగి? చూడ్డమేనండి. ఇప్పుడు చూస్తున్నారు, మీరు అనుభూతి చెందుతున్నారు. చెందేది ఎవరు? మనస్సే కదా.
అలా చూస్తూ ఉమ్, ఉండాలి ప్రతిదాన్ని. ఇప్పుడు చూడండి, ఉమ్, మనకి ఆంజనేయమూర్తి గారి భార్య మొదటి రోజు కృష్ణమూర్తి గారిని విని రెండో రోజు ఆవిడ ఏం చెప్పారు? నాకు నిన్న ఆనందం వస్తే ఇదంతా దుఃఖం వచ్చింది, ఈ దుఃఖం అంతా మనసుది కదా అని నేను వదిలేసాను అన్నారు. అర్థమైందా? ఫస్ట్ డే విని రెండో రోజు చెప్పారండి. నాకు అది బాగా ఉమ్, అర్థకుంది. అది గ్రహించారు ఆవిడ. అవ్- దిస్ ఈజ్ ఆఫ్ ద మైండ్. ఇప్పుడు మీరు పొందుతున్న ఉమ్, అనుభూతులన్నీ మనస్సువే కదా. ఉమ్, ఈ నిన్న నేను ఒక ప్రశ్న వేశాను. ఏంటని, ఏ నమ్మకం లేకపోతే మనం జీవించగలమా లేదా? ఆ నమ్మకాల మీద మనం బేస్ అవుతున్నామండి. ఇప్పుడు నన్ను ఎవ్వరు అవును మేడం. ఇష్టపడరు, అయినా నేను జీవించగలనా లేనా? అలా నమ్మకం, మనకి అందరూ నన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళందరూ అంటూ మనకి ఎన్ని నమ్మకాలు ఉంటాయో వాటి మీద మనం జీవిస్తున్నాం. ఉమ్, అవును మేడం. అలాగే ఎన్నో కూడుగట్టుకున్న అభిప్రాయాలు మనకి ఉండిపోయి మనసులో, వాటిని బేస్ చేసుకుని మనం జీవిస్తున్నాం. ఆ చిన్నప్పటి నుంచి పెంపకంలో వచ్చాయి, ట్రెడిషన్ వల్ల వచ్చాయి, సాంప్రదాయాలు, వీటన్నిటిలోంచి వచ్చినవి మనకి గూడు కట్టుకుని మన లోపల సాలిడిఫై అయిపోయి మా వాటితోటే అబ్బాయికి ఆలోచిస్తాం. నాకు ఇక్కడే సంఘర్షణ వచ్చిందండి. ఉమ్. అదే చెప్పాను కదా, నేనేదో పూజ చేయమంటే వాడి వాదించి కాదు నాన్న అని, మిగతావేవి మా ఇద్దరి మధ్యలో ఉండవు. ఇప్పుడు మానేశాడు వాడు, నేను అడగడం మానేసా, వాడు వాదించడం మానేశాడు. ఇద్దరం కామ్ అయిపోయాం ఇప్పుడు. అది తప్పు కాదు, తను చేసింది మీకు రైట్ గైడెన్సే, కానీ మీరు అందుకోలేకపోయారు అప్పట్లో. మాట్లాడే విధానంలో తేడా ఉంది మేడం. వాయిస్ ఆఫ్ రైజ్ ఉంటుంది చూసారా, అంతే ఆర్గ్యుమెంట్ ఉంటుంది. వేరు. అది మనకి ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. దాన్ని మనం అంత ఎక్కువగా అది అంటే మనం కూడా మనం అది అక్కడ చేసేటప్పుడు మా మనం ఇద్దరికి అలా వచ్చింది అనమాట. అనుపమ గారు, ఇద్దరికి మధ్యలో అలా వచ్చింది. మనం ఓకే, చేసేటప్పుడు మనం గమనించమండి, ఎదుటి వాళ్ళు ఓకే. మాట్లాడేటప్పుడు గమనిస్తాం. అదే వసంతలత, నువ్వేమైనా చెప్తావా? ఆ అంటే చెప్పడం అంటే మీరు చెప్తున్న వింటున్నాను. అది బాగున్నది. అది అతను వాయిడ్ గురించి చెప్పారంటే చిన్నప్పుడు చాలా పుస్తకాల్లో ఆ శూన్యం మైండ్ ను అచీవ్ చేయడం వాటి గురించి ఆయన చదివారు. ఆ దాని జ్ఞాపకంగా ఇప్పుడు కూడా అలాగా నేను ఒక రకమైనటువంటి ఆ శూన్యతని అన్వేషిస్తున్నాను అని అన్నారు. అన్నప్పుడు అంటే అర్థం ఏంటంటే ఇంకా పాస్ట్ లో అది అదే నాస్టాలజియా అన్నారు కదా. మనం సాధారణంగా ఎప్పుడో జరిగిన కొన్ని కొన్ని చిన్నప్పటి విషయాలు అవి మనకు చాలా ప్రియంగా ఉంటాయి. అబ్బా ఎంత బాగుండేదో కదా ఆ లైఫ్, ఇప్పుడు లేదు కదా, అలా ఆ భావాలు కూడా ఉంటాయి. అయితే అది ఎస్కేపే. పాత నుంచి బయటికి వచ్చి ప్రతి క్షణం, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ప్రతి క్షణం రియాలిటీలోని ప్రెసెంట్ లోని బతకడమే కరెక్ట్ అయినటువంటి ఇది. దానివల్ల నువ్వు ఈ అన్వేషణలు అవి ఏం ఉండవు. ఆ అన్వేషకుడు లేని పరిస్థితే ఇంకో కరెక్ట్. అదే చెప్పారు కదా, అనుభవం అన్వేషణ ఈ రెండు లేని స్థితే ప్రజెంట్ స్థితి. అది ఆ యథార్థ స్థితి. అందులో ఉన్నప్పుడు మైండ్ ఏంటంటే కామ్ గా ఉంటుంది. అంటే కోరిక లేని స్థితి ఉండగలుగుతుందా అని ఉంటుందా మనసు ఎప్పుడైనా కోరిక లేకుండా? అది ఎప్పుడు ఉండడం చాలా కష్టం, కానీ ఉండడం ఉండగలుగుతుంది ఎప్పుడు మనస్సు అనేది ప్రశాంతంగా అయిపోతే, నీకు ఏ కోరికలు లేకుండా ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అనేటువంటి ఆస్పిరేషన్స్ కోరికలు లేకపోతే లేనప్పుడే అప్పుడు మనసు డెఫినెట్ ప్రశాంతం గాను అవుతుంది. అదే శూన్య రెండోది, అదే అన్వేషకుడే కాదు, చూసేవాడు కూడా, అబ్జర్వ్ చేసేవాడు ఉండడు అక్కడ కదా. అదే శూన్యం, అదే శూన్యం అని ఆయన చెప్పారు. అంటే ఈ శూన్యం ఆయన అనుభవించింది గత జ్ఞాపకాల శూన్యం. ఆ యాక్చువల్ గత గా అప్పుడు జ్ఞాపకాల కూడా వల్ల ప్రెసెంట్ ఆయన చూడలేకపోతున్నారు, ప్రెసెంట్ ని మిస్ అయిపోతున్నారు. నేను అనుకునేది ఏంటంటే ఈవెన్ చిన్నప్పుడు కూడా ఆయన విన్నారు, విని ఒక రకమైన శూన్య పరిస్థితిని ఇమాజిన్ చేసుకున్నారు. అలా ఉంటుంది అని. అదే ఇప్పుడు కూడా జ్ఞాపకంగా ఉంచుకున్నారు. ఒకవేళ బహుశా ఆయనకి అప్పుడు ఎప్పుడైనా కూడా రావచ్చు కూడా, అది అక్కడితో అయిపోయింది, ఆ క్షణానికి ఆ, వదిలేయాలి అది. ఉమ్, అవును, అది వదిలేస్తేనే ఆ పాస్ట్ నుంచి సాధారణంగా మనం పాస్ట్ ని వేలాడతాము, బాగున్నది బాగుంటుంది అని. అప్పటికి అది బాగుంటుంది అంతే, కానీ ఇప్పుడుకి అదే పట్టుకొని అదే బాగుంది అనుకోవడం అది
సరైన ఎపిసోడ్. అందుకని ఇప్పుడు నేను అప్పుడే అనుకుంటూ ఉంటాను చాలా మంది, అబ్బా ఆ రోజులు ఎంత బాగుంటాయి ఎంత బాగుంటాయి, ఏ రోజుకి ఆ రోజే గొప్ప అన్న విషయంలో మనం జీవించినప్పుడు మనం సరైన అదే కరెక్ట్ జీవితం. అది అంతేగాని పాతలో గాని ఫ్యూచర్ లో గాని అది మైండ్ క్రియేట్ చేసినటువంటి జ్ఞాపకం అసలు ఒకటి, మనస్సుకు లేకపోతే అతీతమైనది. ఇప్పుడు ఆ స్థితి మనస్సే అక్కడ నిశ్చలమైనప్పుడు ఉండేది, మనస్సుతో పట్టుబడేది కాదు గనకే చూసేవాడు లేడు. అవును అవును, అదే అసలైన శూన్యప స్థితి. అది ఆయన అక్కడికి తీసుకెళ్ళి ఆయన్ని రియలైజ్ చేసేటట్టు చెప్తారు. రాంబుద్రి గారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీ డౌట్స్ అందరికీ కూడా మంచివే. ఇప్పుడు ఆ శూన్య స్థితిని ఆ శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ కర్తవ్యం అని లేదు, ఇంకా ఏమీ లేని స్థితి ఏర్పడుతుంది కదా, అప్పుడు జీవితం ఇదిగా అనిపించదా? మీకెందుకు అది వెళ్ళేటప్పుడు మీకే తెలుస్తుంది, అన్ని పనులు చేయగలరు. ఆహా. అక్కడ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తూ ఉంటుందండి. అందుకని రమణ మహర్షి ఓకే ముందు మేడం. వెళ్ళండి అప్పుడు మాట్లాడండి అనేవారు. ఆ వెళ్లకుండా ఆ స్థితిని ఊహించితే దొరకదు. కరెక్టే మేడం. వెళ్ళిన తర్వాత తెలిసేది అది. వెళ్ళక ముందు మనం మళ్ళీ ఊహ కిందికి వస్తుంది, అది మళ్ళీ మనస్సు చేసే పని కిందికే వస్తుంది. మనస్సుకి అది పట్టుబడదు. అవును మేడం. మనం క్రియేటివ్ అంటే మళ్ళీ ఇంటెలిజెన్స్ అని చదివాం కదా, ఆ స్థితిలో అవును క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అంటే బంధం ఏమీ ఉండదు, దానికి గతం అన్నది ఉండదు, పోగు చేసుకోవడం ఉండదు, అది పనిచేస్తూ ఉంటుంది. అవును మేడం. అంటే అక్కడ అక్కడ ఇంకా ఏమీ లేని స్థితి అది, అంటే అంతే. మన వాళ్ళు ప్రజ్ఞ ఆ, అంటారు, ఆ ప్రజ్ఞ ఆహా. పనిచేస్తూనే ఉంటుంది. ఓకే మేడం, అర్థమైంది మేడం. ఎందుకంటే ఇప్పుడు ఆ స్థితి కోసం కంటే మనస్సుకు అడ్డుతున్న వదలడమే మనం చేయాల్సిన పని. అంటే అవగాహనతో వదిలేయాలి, అవగాహన చేసుకోకపోతే మళ్ళీ అవే అక్కడ ఉంటాయి. ఇప్పుడు మనసుకు అడ్డుతున్నవి అంటే మనసు దేంతో ఆక్యుపై ఎలాగ? అయిపోతుంది అది చూడగలుగుతూ ఉంటే మనసు అందులోంచి బయటకు వస్తుంది. ఓకే మేడం. ఓకే అండి, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈశ్వర్, మీకో, జయంత్? బాగా అర్థమైంది. గతపు ఆలోచనలు కానీ గతపు అనుభవాలను కానీ మనం పట్టుకొని అంటే వదలడం అంటే వదలలే, మనం దాన్ని అవగాహన చేసుకొని ప్రతిక్షణం ఆ మనసు మాయలో పడిపోకుండా ఉండాలి అని మైక్ దగ్గరగా పెట్టుకుని మాట్లాడండి, ఫోన్ దగ్గరగా. ఈశ్వర్ గారు, ఫోన్ కి దగ్గరగా, చాలా దూరంగా ఉన్నట్టు వినిపిస్తుంది. అంటే బస్సులో ఉన్నానమ్మా, అందువల్ల సరిగ్గా వినిపిస్తుంది. ఓకే అండి, ముగించేద్దాం. మేడం, థ్యాంక్ యూ మేడం. నమస్తే.